ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక అధికారులు కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పడం సంచలనంగా మారింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గత అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు తెరపైకి రావడంతో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసే వ్యూహాన్ని పోలీసులకు అప్పగించారని అరెస్ట్ అయిన అధికారి స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో భాగంగా అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ కనుసన్నుల్లోనే జరిగిందని ఆ స్టేట్మెంట్లో స్పష్టమైంది. ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడానికి కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయా స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు స్పష్టం చేశారు. అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి, బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇలా అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు పేర్కొన్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా జరిగిన ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు తన టీం తో మొత్తం ఆపరేషన్ నడిచినట్టు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నిఘా పలువురు బ్యూరోక్రాట్లపై కొనసాగుతుండటంతో దాన్ని గ్రహించిన చాలా మంది ఆఫీసర్లు రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికే భయపడేవారని భుజంగరావు తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా విశ్లేషించామని, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ను ట్రాక్ చేసేవారుమని తెలిపారు. ఇక సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్కు మినహాయింపు కాదని వారి వాంగ్మూలాలతో తేటతెల్లమైంది. కేసీఆర్, కేటీఆర్లకు అత్యంత సన్నిహితుడిగా ఉండే షంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, తీగల కృష్ణారెడ్డి, తాటికొండ రాజయ్య వంటి తదితర నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ఈ పార్టీలోని ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లతో ఉన్న విభేదాలు, గ్రూప్ తగాదాల కారణంగా వీరి పేర్లు ఆ లిస్టులో చేరాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ సైతం ట్యాపింగ్ జాబితాలో ఉందని చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.